చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చేసినాము ఈ రోజుకి. చూపిద్దరుగా దగ్గరగా చూడండి. ఈ 2 ప్లేట్లు ఫుల్గా 205 సమోసాలు అయితే చేసామన్నమాట ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? దుర్గాకి వక్కాకి సాంగ్యం చేస్తున్నాము. అన్నీ ఎత్తుకొచ్చి పెట్టింది మా ఇక్కడ రెడీగా ఇంకా సాంగ్యానికి. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ అనే తాగురంకొండ. మా బాబా వాళ్ళందరూ కింద ఉండారనమాట హాల్లో. మేము పైన వీడియో తీస్తున్నాం. రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా రమదాన్ మార్చి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా సమోసాలు అనేది రెడీ చేస్తున్నాం అనమాట. నేను మా అక్క దుర్గా. దానికోసం చూడండి ఏం తెచ్చాము. ఈసారి సమోసాల ప్యాకెట్లు అయితే వేరేగా వచ్చాయి. చూడు, ముందు ఇలా లేవన్నమాట, ఈసారి ఇలా వచ్చాయి సమోసాల ప్యాకెట్లు వచ్చేసి. వీటితో ఇప్పుడు మేము జమన్ సమోసా 1/2 కేజీ జిబెను, ఇది 1/2 కేజీ, ఇది కేజీనా, కేజీ 2 కేజీలు జిబెను పిల్లోళ్ళ కోసం అని తెచ్చాము. దినారు 3 మియాలనుకోండి, దినారు 300 పడింది, 5 పైసలు తక్కువ. ఇప్పుడు ఈ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అన్నీ కలిపేసి చూద్దాం ఎలా చేస్తామనేది. ఇంకా వీడియో అయితే దుర్గా కంటిన్యూ చేస్తుందిలేండి. కొత్త మాటలు నేను చెప్పేది ముందు లేవు అట్లాగా. మా అక్క అటు సైడ్ అత్రాస తింటుంది, పట్టుక అత్రాస తింటుంది చూడండి. మా అక్క అత్రాస తింటుంది. నాయి కూడా నేను ఇక్కడ పెట్టానులేండి, అక్కడ ఉన్నాయి. దుర్గా ఆల్రెడీ తినేసి కూర్చునింది. ఒకటి మేము చేసినట్టు తినేసిందిలేండి. ఇంకా రెడీ అవుదాం దుర్గా. ఎలా చల్లగా ఉన్నాయమ్మా. పోయినసారి నేను మా అక్క ఇద్దరమే చేసాం. దుర్గా ఇంటికి వెళ్ళిపోయింది. తిని కూర్చొని ఉండండి మీరు. వీళ్ళు ఫ్రెండ్స్ దొంగలు. వీళ్ళు పన్నులకు ఇట్లా వాటికి చాలా దొంగలు. వీళ్ళు 1 చేస్తారు, 2 చేస్తారు, ఫాస్ట్గా చుట్టనే చుట్ట అనమాట. ఇక నువ్వు చుట్టక, ఈమె చుట్టక, నేను చుట్టకపోతే వేస్ట్ అవుతుంది. ఎందుకులేమ్మా, నేను స్పీడ్గా చుడతాను అనమాట. అంటే నేనేం వంట మనిషిని కాదు. నేను కూడా నిన్న సంవత్సరమే ఫస్ట్ టైం చుట్టింది. అంతకుముందు పోయిన సంవత్సరం స్టార్టింగ్, ఈ సంవత్సరం నుంచి ఇంక ఎక్కువ స్టార్ట్ చేద్దాం. ముందు మైదా పిండి వేయదుగా, నీళ్ళు పెట్టిన నీళ్ళు తెల్లదా, నీళ్ళు వేసి మైదా పిండి కలిపేసి, ఎందుకంటే అది అతికించుకోవడానికి అనమాట. ముందు మైదా పిండి అయితే కలుపుకుందాం సమోసాల కోసం. ఈ 1 రోజులో అయిపోవండి, సుమారుగా 1 వారం రోజుల వరకు ఉంటాయన్నమాట. మళ్ళీ రోజు దాకా అనుకోండి. కాకపోతే స్టార్టింగ్ రోజు మీకు చూపిస్తున్నాం అంతే. మేము మైదా పిండి బ్రష్ అందుకో దుర్గా. ఆవిడే నేను ఎక్కువ చేసేది. నన్ను వాడుతున్నారు వీళ్ళు. అసలు మిర్చి సినిమాలో నన్ను అస్సలు వాడుకోండి అంటాడు చూడు బ్రహ్మ. నన్ను అందరికంటే ముందు నిన్నే వాడినామంటారు చూడు వీళ్ళు. అలాగా నన్ను బాగా యూస్ చేస్తున్నా అన్నమాట. ఇట్లా వాటిల్లో కలిపిన తర్వాత వేస్తాం. నీరున్నాయి కదా, నీళ్ళు ఉన్నాయి మస్తుగా. పిండి ఇట్లా కలిపేసుకుంటే సమోసాలకు మధ్యలో అంటే ఊడిపోకుండా అతికించుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇంకా ఎవరో వచ్చారు. చూడండి, ఇలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపితే మనకు ఎలా అనేది సీల్ చేసేది కొంతమందికి తెలియకపోవచ్చు కదా. కొత్తగా కోయిట్కి వచ్చిన వాళ్ళకి కానీ, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ తెలియదు కదా. వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట వీడియో. సంవత్సరము కొంతమంది ఆ రోజు చేసుకుంటారనమాట మాదిరి. మనం అట్లా కాదు. మా అక్క భలే ఫాస్ట్. 3 రోజులకు సరిపోయాం. 3 రోజుల ముందు చేయాల్సిన పని కూడా ఈరోజే చేపిస్తుంది అనమాట మా చేత. 3 రోజుల పని ముందు కూడా ఇప్పుడే చేసేసి సమోసాలు చేసేదంతా అయిపోయినాక దుర్గా మళ్ళీ ఉతకాలి బిడ్డలు. ఉతకాలి. అది పడింది చూడ ఇప్పుడే స్టార్టింగ్లోనే. పర్లేదు, వెళ్ళిపోద్దులే. ఇదే కదా పిండే కదా, పిండే కదా. కలిపేద్దాం బాగా. అక్క బ్రష్ ఏది ఎత్తుకోరాలేదే తెచ్చిన. చల్లగా గల్లేస్తాను దుర్గా దీంతో కూడాను. జిబునైతే మా అక్కకు, ఇది పిల్లోళ్ళ కోసం అనమాట. వితౌట్ సాల్ట్, అంటే ఉప్పు ఉండదు ఇందులో. ఈ జిబెన్ సమోసాలు బాగుంటాయి. ఇది మా అక్కకు.
ఇదిగోండి. ఇంకా ఇదంతా నాకు దుర్గా చుడుతుందో లేదో తెలీదు, చూద్దాం. చూడతానులే. చూద్దాం. హెల్పింగ్ చేస్తుందంట. చూడండి అందులో తీసేస్తున్నారు, నేను చేస్తున్నానే. కత్తిరందుకు ముందు మళ్ళీ చెప్తూ వాళ్ళు కత్తిరిచ్చాను కదా నీకు. నాకు చెంచా ఇచ్చినావు నువ్వు, నాకు కత్తిరి. అంటే ఇవి ఎక్కువ చల్లగా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి, అప్పుడే మడుగుతాయి అన్నమాట. లేకపోతే మడగవు, ఇంత ఇరిగిపోతాయి. అందుకే ముందే తీసి పెట్టాలి. అప్పుడప్పుడు తీసి పెడితే కన్నా రూమ్ టెంపరేచర్లో. బంక ఉండే నేనేం తెలియదు. లేదులే. ఇదిగోండి ఇలా ఉన్నాయి సమోసాలు. లోపల సమోసాలు కాదు ఇవి, సమోసాలు షీట్, అందుకో జమియా కవర్. ఇట్లా కొత్త మోడల్. ముందు ఈ కటింగ్ లేదు కదా, ఇప్పుడు ఈ కటింగ్ ఇలా పల్చగా ఉంటాయి అన్నమాట. ఇది తీయాలన్నా కూడా కొంచెం ఇది ఈసారి ఏంది మందంగా తెచ్చినట్ట, పోయినసారి పల్చగా ఉన్నాయి, రావడమే లే. అది కూడా నూనె ముందు కూడా. అవి కొంచెం వైట్ కలరే కదా, ఈ గోధుమ కలర్ కదా. నూనె ఉన్నాయి అయ్యే మామూలుగా సమోసాలు, కాకపోతే ఇవి రావడం లేదు. కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉండాలి కా. అన్ను అప్పుడే తీసి పెట్టింటే సరిపోయింది కా. ఏం ఇది అవ్వక ఈ మామూలుగా బయటే ఉంటాయి చూడు. ఇప్పుడు చిన్నగాళ్ళే పెద్దగాళ్ళే ఇవి ఇరిగిపోతాయి కదా, కొన్ని సరిగ్గా రావు, ఇరిగిపోయినట్టు ఉంటాయి కదా. అవి కూడా నూనె వేసి ఏం చేసి దాని మీద చక్కెర పొడి కొట్టేసి ఇట్లా చల్లేసుకొని, కొంచెం దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క, ఆ పొడి చక్కెర రెండు మిక్సింగ్ చేసి మిక్సీకి వేసేసి ఆ పొడి వీటి మీద చల్లుకునేసి ఇట్లా మనం మిక్చర్కు ఎలా చేస్తామో ఆ మాదిరి చేసేస్తారంటే చాలా బాగుంటాయి తినడానికి టీలోకి. ఇవి ఏం పేసి మన ఇంట్లో తెస్తారు, నీకు గుర్తుంది కదా, రంజాన్ టైంలో ఎప్పుడన్నా టీకి తాగడానికి. ఈ మిగిలిపోయినవి అవన్నీ కట్ చేసినట్టు ఇట్లా ఒక్కొక్కటి షీటు నువ్వైతే ఇట్లా తీసి పక్కన పెట్టి నాకు షీట్లన్నీ, నాకు అక్కకి మేము పెడతాం. చిన్నగా ఒక్కొక్కటి చిన్నగా తీయాలి అయితే, లేకపోతే రావు. చాలా పలసగా ఉన్నాయి. తీద్దాం, కొన్ని షీట్లు తీసి ముందు వేద్దాం ఇక్కడ, ఆ తర్వాత సమోసాలు అనేది చూద్దాం. రోజుకైతే నేను చేసిన సమోసాలు ఇవి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ దుర్గా సమోసాలు చేసింది, ఇంకా చేస్తుందిలేండి. దానికి బరువు అయిపోయి పాపం ఇక్కడ వచ్చింది. ఇది మా అక్క చేసిన సమోసాలు ఈ రోజుకైతే ఇవి. మళ్ళీ రేపు కూడా చేద్దాం. ఎన్ని రోజులు వస్తాయో ఈ వీడియో తెలియదు, కానీ ఎన్ని సమోసాలు చేస్తామో చూడండి. చేస్తుంది మా రోజు ఎన్ని అయినాయి పెట్టాలా. ఈ రోజుకి ఎన్ని అయినాయో అన్నీ ఎంచుతాం, మళ్ళీ అయిపోయిన తర్వాత చూద్దాం, చూసి మళ్ళీ చెప్పాలి. ఈ రోజుకి ఎన్ని చేసిన. మా అక్క వెరైటీగా చేస్తుంది ఏందో, నేను ఇట్ట చేయను. ముందు మా అక్క జేబు చేసి జేబులో పెడుతుంది అనమాట జిబును, నేను అట్ట పెట్టను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. అందుకండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మళ్ళీ రేపు కూడా కంటిన్యూషన్ అయ్యి, రేపు ఎన్ని చేస్తామో అనేది తెలీదు, ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు ముందు, ఆ తర్వాత చూద్దాము. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చేసినాము ఈ రోజుకి. చూపిద్దరుగా దగ్గరగా చూడండి. ఈ 2 ప్లేట్లు ఫుల్గా 205 సమోసాలు అయితే చేస్తామన్నమాట ఈరోజు. ఇంకా ఉన్నాయి, ఇంకా రేపు ఇంకా కొన్ని జాస్తిగా చేస్తాం. ఇది ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం చేతులు అనేది బాగా నొప్పులు వచ్చేసినాయి అనమాట. రేపు ఇంకా కొన్ని ఎక్కువ చేస్తాము. చూసారు కదా, ఇంకా రోజు వీడియోలు రోజు వస్తూ ఉంటాయిలేండి. ఈ రోజుకైతే ఈ వీడియోనే. ఓకేనా? అందరికీ గుడ్ నైట్ అండి. అందరు గుడ్ నైట్. అందరికి రంజాన్ స్టార్ట్ అయిందా లేదా? మా ఇంట్లో అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిందనమాట ఈ సంవత్సరము. తొందరగా సమోసాలు అవి చేసేసి తీసేయాలి. ఇంకా మొత్తం చూడండి ఒకసారి, ఇల్లు అంతా ఎలా ఉందో ఒకసారి చూపించక, ఇల్లు అంతా ఎలా ఉందో మనకు. ఇవన్నీ ఎత్తుకొని ఇంక అన్నీ తుడుచుకోవాలన్నమాట. ఓకే అండి, ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ బాయ్ చెప్పలేను, చేతుల్లో 2 ఉన్నాయి కాబట్టి బాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఫోటో ఎత్తుకో.